ఓకేనా? ఇక మా మామయ్యల కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. పైన చూపిస్తా గుడి. ఇప్పుడు జాతర లేదు కాబట్టి జనాలు లేరు. జాతర ఉంటే మాత్రం కిలకిలలాడుతుంది. అదే తయారు చేసేది మా పిన్ని వాళ్ళైనా చెప్పేది నేనే బోనం ఎలా వండుతుందో. ఫ్రెండ్స్, ఇక మేమైతే గొల్లగట్టు జాతరకు అయితే వచ్చినాం. ఇంకా ఇదైతే చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ మనం ఏది కోరుకున్నా కూడా కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. ఇక్కడైతే లింగవంతుల స్వామి ఉంటారు, అంటే శివుడు అన్నమాట. ఇది మన తెలంగాణలోనే సెకండ్ జాతర. ఫస్ట్ అయితే మేడారం, సెకండ్ ఇది. ఇక దీని గురించి అయితే ఎక్కువ ఎవరికి తెలియదు. అంటే మా సైడ్ సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడి ఇటు సైడ్ తెలుసు కానీ కరీంనగర్, వరంగల్ ఇటు సైడ్ వాళ్ళకైతే ఎక్కువ తెలియదు. వాళ్ళని ఎక్కడ అడిగినా కూడా మాకు ఆ జాతర గురించి ఎక్కువ తెలియదు అంటారు. కానీ ఇదైతే చాలా ఫేమస్. ఈ జాతర వచ్చేసి 2 years కోసారి జరుగుతుంది. ఇది వచ్చేసి సూర్యాపేట డిస్ట్రిక్ట్ దురాజ్పల్లి దగ్గర ఉంటది. ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఇక్కడ? ఇంకొక పావు గంట, అర్ధ గంట అయితే అయిపోతుంది. లింగమంతుల గుట్ట కాడికి వచ్చినాం. బోనం వండుకొని బోనం జల్లించుకొని ఆటలు జల్లించుకొని పోతే అయిపోతుంది. పెద్దగట్టు, గొల్లగట్టు, లింగమంతుల స్వామి. ఓకే, కొంచెం జోష్లో మాట్లాడాను. నువ్వు ఇది వరకు ఇక్కడైతే మా మావయ్య అంటే ఒక కోరిక కోరుకున్నంట, నీకు బోనం చెల్లించి గంప చేసి ఆటనికి వస్తాని. సో ఆ కోరిక తీరిందని ఇక మా మావయ్య అయితే ఇక్కడ ముక్కు చెల్లిస్తుండు. ఇక మేమందరం మార్నింగ్ 6కే వచ్చినాం, తొందరగా వచ్చినాం. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా, మళ్ళీ ముక్కు తీర్చుకునేసరికి లేట్ అయిపోయి ఎండలు కొడుతుందని ఇక తొందరనే వచ్చినాం. ఇక్కడైతే ఇక బోనాన్ని బెల్లం బియ్యంతో వండుతారు. ఇక బోనం ఉండడం అయితే అయిపోయింది. ఇక మా వాళ్ళందరూ కలిసి ఇక బోనాన్ని పూజిస్తారు. ఇక యాక్చువల్ గా ఎక్కడైనా బోనం అంటే ఇక వేపాకులతోటి పెడతారు కదా. సో ఇక లింగవంతుల స్వామి కాబట్టి వేపాకులు పెట్టారంట. ఇక వీడియోలో కనిపిస్తుంది కదా, ఇక బోనాన్ని అయితే ఇక ఆ రకంగా పూజించారు. బోనం అయితే రెడీ అయిపోయింది. బోనం తోటి గొర్రెపోతోటి ఇక గుట్ట పైకి అయితే వెళ్తున్నాం. ఇక డప్పుకుల సౌండ్ తోటి అయితే గుట్ట పైకి అయితే వెళ్తున్నాం. రండి. నువ్వు మళ్ళీ బోనం ఎత్తుకోక, గంప ఎత్తుకుంటది. ఓలింగా 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 ఓలింగా. ఆడేలో బిందా ఓ 35 మందికి ఏమన్నానే. అందరు కళ్ళ కదుకోరు.
అదే ఆడ కొట్టిన బుడిదైతే నీకు ఆడ కొట్టాలా? అబ్బా ఏం ఎండరా బాబు, 3ంటికి లేచినా కూడా మా పనులు తీరలేదు. ఇక ఇప్పుడు 10 అవుతుంది, 9 అవుతుంది. ఎంత అవుతుంది? ఇంత ఫుల్ ఎండ కొడుతుంది. మొత్తానికి అయితే బోనం అయిపోయింది, చెల్లించినాం మంచిగా. ఇక నెక్స్ట్ అయితే ఆటపోతున్నా అంటే చెవు మాత్రం కట్ చేస్తారు, అది ఉంది. ఇక నేనైతే ఇక్కడికి వస్తే కొబ్బరికాయ కొడదామని మొక్కున్నా. ఇప్పుడైతే నేను కొబ్బరికాయ కొడుతున్నా దేవునికి. దేవుడా మాకు ఇవైతే అస్సలు ఏడవకూడదు, అంత మంచిగా ఉండాలి తల్లి, మేమంతా హ్యాపీగా ఉండాలి, ఓకేనా? అప్పుడే ఇచ్చింది పని, చెవులు కాదు మొత్తం నిండు వేయాలి. కాడికి పో. పల్లె గాడి పోయి తేపో అదే చాలుగా ఇంకైతే బెల్లం వేసుకున్నావా? తిన్నా చాలు, ఇప్పటికి సరిపోయి షార్ట్. మొత్తానికైతే ఇక బోనం చెల్లించడం అయితే అయిపోయింది. ఇక ఇంటికైతే వెళ్తున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మావయ్య? ఇక నెక్స్ట్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాం.